ప్రియులరా, చూడండి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు దొర్లిపోతున్నాయి, రోజులు రాజులై కూర్చుంటున్నాయి, పరిస్థితులన్నీ మన చేజారిపోతున్నాయనే చెప్పుకోవాలి. కానీ ఈరోజు మనం ఆశించవలసింది, కోరుకొనవలసింది ఏంటి అనంటే, వయసు పెరుగుతుంది, దినాలు దొరుకుతున్నాయి, ఎన్నో క్రొత్త అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట దైవజనుడు హబక్కూకు వ్రాసిన గ్రంథంలో మనం చదువుతాము. దైవజనుడు వ్రాసిన మాటని చాలాసార్లు ఆ మాట మనం చదువుకుంటుంటాం, కానీ ఈ పూట మన ధ్యానం కొరకు ఆ మాటలు మనం చూస్తే 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతానండి, మీరు జాగ్రత్తగా చూడండి. మన ధ్యానాంశం మాత్రం నేను చదువుతాను. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొనుము. ఎందుకంటే ఈ భక్తుని యొక్క ఆక్రందన, ఆవేదన ఏంటి అనంటే, సంవత్సరములు గడుచుచున్నాయి, నా ఎదుట దినాలు దొర్లుతున్నాయి, ఒక దినాన్ని గడిచి మరొక దినంలోనికి నేను వెళుతున్నాను. ఒకవేళ నీకు ఆయాసకరమైనవి నా యందు ఉన్న ఎడల, నీకు కోపం పుట్టించేవి ఒకవేళ నా యందు మీకు కనబడితే, అలా నన్ను చేయవిడవద్దు, అలాగే నన్ను దూరం చేసుకోవద్దు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొనుము అంటే, మరలా నన్ను కటాక్షించి, కనికరించి, వాత్సల్యము చూపించి, నన్ను మరలా నీవు దగ్గర చేర్చుకో అన్నట్లు బతిమాలుకుంటున్న ఒక ప్రార్థన, ఆక్రందన ఈ వాక్యంలో మనం గమనిస్తామండి. ప్రియులారా, ఈరోజు మనిషి ఏదో భక్తి చేతబట్టుకొని, ఆచారాన్ని ముసుగు వేసుకొని పర్లేదు అన్నట్లుగా వెళుతున్నాడు. కానీ ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే, లేక ఆయన సన్నిధికి, ఆయన సముఖానికి, ఆయన ప్రత్యక్షతకు దూరమైతే ఎలాంటి అనుభవాలు మన ఎదుట నిలుస్తాయి అని యోచించట్లేదండి. దేవునికి దూరమైన వ్యక్తి ఎలా కష్టతరమైన దినాల్ని చవి చూడవలసి వస్తుంది అని యోచించట్లేదండి. ఒకవేళ చేతి నుండి డబ్బు ఉండవచ్చు, పదవులు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు ఉండవచ్చు, కానీ దేవుని కనుదృష్టి ఒక వ్యక్తికి దూరమైపోతే అతని బ్రతుకు ఎలా మార్చబడుతుంది అనేది గుర్తించట్లేదండి. తన ఎదుట కనబడుతున్న వాటిని చూసి మురిసిపోతున్నాడు. నాకేంటి, చదువు ఉంది కదా, పదవులు ఉన్నాయి కదా, జనం ఉన్నారు కదా, ధనం ఉంది కదా, బలం ఉంది కదా అనుకొని అశాశ్వతమైన వాటిని చూసి మురిసిపోతూ ఈ రోజున దేవునికి బహుదూరమైపోతున్నప్పటికీ గుర్తించలేని అమాయకత్వాన్ని ఈరోజు మనిషి మెడలో వేసుకొని తిరుగుతున్నాడండి. నేను భీమవరంలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక ఇంటికి నన్ను ప్రార్థన చేయించడానికి అని తీసుకెళ్లారండి. ఆ ఇల్లు చాలా పెద్ద ఇల్లు, మంచి ఐశ్వర్యవంతులు, ఆస్తి కలిగిన వాళ్ళు. ప్రార్థన చేయించడానికి అని తీసుకుని వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేయించుకొని పంపించేస్తుంటే బాగుండే మాట. నన్ను కూర్చొని పెట్టి ఏం చెప్పారంటే, అయ్యా, ఒక్క 5 నిమిషాలు మీరు ఓపిక పడితే మా ఆయన వస్తాడు, ఆయన గారికి ఒక చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళండి బాబు అని అడిగింది ఆ తల్లి.
చేసేదేం లేక అమాయకంగా నేను కూడా కూర్చున్నాను. తెలియదు కదండి నాకు కూడా, ఏదో ఆమె అడుగుతుంది కదా మనం దాటుకెళ్ళిపోతే బాగోదనని కూర్చున్నాను. కొంచెం మానిటర్స్ పెంచుతాను కదా, మానిటర్స్ వాళ్ళ సౌండ్ సిస్టమ్ అక్కడ ఉన్నారా? ఓకే, కొంచెం మానిటర్స్ పెంచు. సరే కూర్చున్నానండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆమె చెప్పినట్లుగానే 5 నిమిషాలకు ఆయన వచ్చాడండి. నేను లేచి నిల్చుని, అయ్యా వందనాలు, ప్రైజ్ ద లార్డ్ అండి అంటే ఆయన పాపం తెలియక నమస్తే నమస్తే కూర్చోండి అన్నాడు. నేను కాస్త చొరవ తీసుకొని, వ్యాపారాలు ఎలాగున్నాయండి, ఆరోగ్యం ఎలా ఉందండి, వెరీ వెల్ చాలా బాగుందండి, అది ఇది అన్నాడు. అంతటితో ఊరుకుంటే బాగుండే మాట. నాకు కాస్త ఉద్యోగం ఎక్కువయ్యి, ఆసక్తి ఎక్కువైపోయి, ప్రభు నమ్ముకోండి, ప్రార్థన మందిరానికి రండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, ప్రభు నమ్ముకోండి, మీకు దీవెన కలుగుతుంది, రాజ్యం దక్కుతుంది అని మెల్లగా 4 మాటలు స్టార్ట్ చేశానండి. మీరు నమ్మరేమో, ఆయన చిరునవ్వుతో నాకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసండి, ఆశ్చర్యం కలిగించే మాట. నా ముఖానే అన్నాడు, ఏమండి పాస్టర్ గారండి, ఇప్పుడు నాకు ఏం తక్కువైతే ఇప్పుడు దేవుడిని నమ్ముకోమంటారు చెప్పండి? ఎలాగేనండి, మీరు ప్రభువుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి అంటున్నారు మీరు. ఇప్పుడు నాకు ఏం తక్కువైతే మరలా నేను ప్రభువుని నమ్ముకోవాలి, ఆయనను ఆశ్రయించాలి చెప్పండి అని చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పినప్పుడు నాకు కూడా ఒక వింత కనువిప్పు కలిగిందండి. నిజమే కదా, కాలు కీలు కుంటుబడి కుంక మంచం మీదకి ఎక్కి పక్కన సీసాకాయ గడితే కదా దేవుడు గుర్తొచ్చేది. ఏంటి నవ్వుతున్నారు? నిజం కదా. హంగులు తీరి రంగులు తీరి కాస్త చేతి నిండా డబ్బు, ఒంటి నిండా ఆరోగ్యం, ఇంటికి ఒంటికి పంటికి కంటికి కాస్త సమృద్ధి కనబడితే ఇక దేవుడితో పోనే ఉందండి మనకు. అంటే ఆయన ధోరణి ఏంటంటే, నాకేదైనా కొదువు కావాలి, ఏదైనా అక్కర రావాలి, ఏదైనా నాకు లేమి కలిగితే కదా ఆ శక్తి గల దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి అనేది ఆయన ధోరణి. నేను అంటాను, నా ప్రియ సహోదరులారా, ఒక అంధకారంలో నిలిచిన వ్యక్తి, ఓ గుడ్డితనంలో మగ్గుతున్న వ్యక్తి ఆలోచన ధోరణి ఇది సభవే. కానీ మనస్సు వికసింపబడిన వ్యక్తి, మనోనేత్రము వెలిగించబడిన వ్యక్తి దేవునికి దూరమైతే, ఆయన సుముఖానికి దూరమైతే, ఆయన కనుచూపుల పరిధిలో నుంచి వైదొలిగితే బ్రతుకు ఎలా ఉంటుంది అనేది మనస్సు వికసింపబడిన వ్యక్తి ఇట్టే గుర్తుపట్టగలుగుతాడండి, ఇలాంటి ప్రార్థన చేయగలుగుతాడండి. నీవు నాకు దూరం కాకు, కోపించుచునే ఒకవేళ నా యందు నీకు ఆయాసకరమైనది కనబడితే నీవు కోపించుచునే ఆ కోపాన్ని అలాగే ఉంచుకోవద్దు, వాత్సల్యమును చూపించయ్యా, కనికరం చూపించయ్యా, దయను చూపించయ్యా, నన్ను మరలా నీ దరికి చేర్చుకోవయ్యా, ఇదిగో నేను నీ వైపు తిరిగి ఉన్నాను కనుక నన్ను త్రోసివేయకు అన్నట్లు వినయ విధేయతలతో చేసే ఆక్రందన ఈ భక్తుని యొక్క హృదయ ఆవేదన. ఈ రాత్రి నేను మీతో ఇదే చెప్పగలుగుతానండి. ఒకవేళ ఈ రోజున ఏ స్థితిలో మీరు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ 2 విషయాలు మాత్రం మీ మనసులో పెట్టుకోండి. అది ఆయన కోపిస్తాడట, వాత్సల్యం చూపిస్తాడట. ఈ రెండింటికి కొన్ని ఆధారాలు చూపించి నేను ముగిస్తానండి. 1, అసలు ఎందుకు కోపిస్తాడు ఆయన? 2, కోపించిన దేవుడు ఎవరికి కృప చూపిస్తాడు? ఇప్పుడు మనకంటే కోపతాపాలు మామూలేనండి. ఇక మన కోపాల గురించి నేను చెప్పాలనా? మీ కోపం వచ్చిందంటే ఎలా ఉంటుందో నేను చెప్పాలండి? కొంతమందికి కోపం వచ్చిందంటే ఇంట్లో పీటలకి రెక్కలు వచ్చేస్తాయి, కుర్చీలకి కాళ్ళు ఇరిగిపోతాయి, అవును కదా, పళ్ళకి రెక్కలు వచ్చేస్తాయి, ఇంకా పక్కనున్న వాళ్ళు వంగబెట్టి గుద్దుతారండి, నడుము ఇడిగిపోద్ది. ఇక కొంతమందికి కోపం వచ్చిందంటే హద్దు ఆపులు ఉండవండి. ఓకే, ఉప్పు కారం తింటున్నాం కనుక, సమాజంలో బ్రతుకుతున్నాం కనుక మీకైనా నాకైనా కోపాలు వస్తాయి, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇంకా నేను కుటుంబపు వ్యవస్థలో అడుగు పెట్టానంటే కొంతమందికి కోపం వచ్చిందంటే ఇక ఏం చెప్పేది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అవుద్ది, బౌండరీలు దాటిపోతాయి బాల్స్ అన్నీ,
అన్ని 4లు 6లే. సాయంకాలం 11 రాత్రి 11 గంటలకల్లా మ్యాచ్ డిక్లేర్ అయిపోద్ది అటో ఇటో అనేది. అంతే కదండి. ఇక కోపతాపాల గురించి నేను మీతో అంత సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మరి దేవుడు ఎందుకు కోపిస్తాడండి? ఆయనకి ఎందుకు కోపం కలుగుతుంది? మనం కోప్పడినట్టు ఆయన కూడా కోప్పడితే ఏంటి? లేఖనంలో మనం చదువుకుంటూ వస్తే ఆయన ఎందుకు కోపిస్తాడు అనంటే ఒక 2-3 మాటలు చెప్తాను. ఎవరిని కనికరిస్తాడు అనంటే ఆ సందేశంలోనే మీకే అర్థమైపోతుందండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వాక్యం మనం చదివినప్పుడు ఈ 5వ వాక్యంలో చక్కటి మాట అదేంటంటే, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, వినాలండి, వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి. అంటే ఈ వాక్యంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆయనకి ఎందుకో కోపం వస్తుంది, ఎందుకు ఆయన కోపిస్తున్నాడు అని అంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులను మీరు ఆలోచించండి. ఎందుకో ఆయన కోపం రగిలిపోతుంది, ఆయన ఉగ్రతగా మనం ఎందుకు పాలొందుతున్నాము, ఆయన దగ్గర నుంచి ఎందుకు దీవెన పొందుకొనవలసిన మనము ఈ రోజున ఆ దీవెనకు దూరాన నిలిచి కన్నీళ్ళ అన్నపానాలుగా భుజిస్తూ శపింపబడిన అనుభవాలలో మనం బ్రతకడానికి గల కారణం ఏంటి అనంటే మన హృదయ కాఠిన్యం అంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎప్పుడు ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు మనకు దూరాన నిలిచి ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదండి. కానీ మన హృదయ కాఠిన్యం, మన మనస్సాక్షి వాతవేయబడినదిగా మార్చబడి ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడనోళ్ళని వారుగా మార్చబడిన వారమై ఆయనకు వెన్ను చూపి లోకానికి ముఖము చూపి ఈ రోజున పారిపోతున్నందు చేత ఇదిగో మన ఎదుట నిలిచిన చీకటి అనుభవాల్ని మనం ససేమిరా అంగీకరించవలసి వస్తుంది. ఆ భారభరితమైన జీవితాన్ని సహించవలసి వస్తుందండి. ఆ హృదయ కాఠిన్యతను గనక రాత్రి మనం తొలగించుకుంటే, ఆ హృదయ కాఠిన్యతను గనక మనం గుర్తించగలిగితే, ఆ హృదయ కాఠిన్యతను గనక మన దగ్గర నుంచి తీసివేసి ఈ రాత్రి క్షమభిక్షణ వేడి ఆయన పాదాలు పట్టుకొని ఆయన వైపు కనులెత్తి చేతులెత్తి ప్రార్థించగలిగితే నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీకు వాత్సల్యమును చూపిస్తాడు, కనికరమును చూపిస్తాడు, కృపను కొమ్మరిస్తాడు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు కనికరింపబడిన వాడవై కృప పొందుకొని నువ్వు వెళ్ళగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, ఆ హృదయ కాఠిన్యం అంటే ఎలా ఉంటుంది? ఆ హృదయము వాతవేయబడినదిగా, వాతవేయబడిన మనస్సాక్షి అంటే ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. మీకు ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు తెలుసు కదా? తెలుసా తెలీదా? బాబాయ్ మాట్లాడరేంటి మీరు? తెలుసా తెలీదా? ఎట్లా తెలుసు మీ ఇంటి వెనకాల అయినా ఇంటి? ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు తెలుసు కదండి. అయ్యగారిని సాక్షాత్తు దేవుడే ఎంపిక చేసుకున్నాడండి. ఎలక్షన్లు లేవు, కలెక్షన్లు లేవు, ఏకీగ్రహం ఎన్నుకున్నారు అయ్యగారిని. ఇంకా నెత్తి మీద నూనె పోసి ఆయనకి అభిషేకం చేస్తుంటే తప్పెట్లు, తాళాలు, మేళాలు, అబ్బో తిరణాలు జరిగింది ఆ రోజున. చూసేవాళ్ళంతా ఏమనుకున్నాడు తెలుసా? బతుకంటే ఇట్లా ఉండాలరా, జీవితం అంటే ఎలా ఉండాలరా, అదృష్టం అంటే ఎలా ఉండాలరా, స్టార్ తిరిగిందిరా మనాడికి, ఇట్లా అనుకున్నారండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వచ్చిన ఆశీర్వాదమే కానీ, దేవుని సంకల్పమే కానీ అంతము వరకు సంపూర్తి అయినట్లు, దేవుని ఆలోచన అతనిలో నెరవేర్చబడినట్లు, ఏదైతే దేవుడు ఆశించాడో, ఏదైతే దేవుడు అతని ఎడల సంకల్పించాడో ఆ సంకల్పం నెరవేర్చబడినట్లు లేదండి. ఏ దేవుడైతే అతన్ని ఏర్పరచుకున్నాడో, ఏ దేవుడైతే అతనిని ఎన్నుకున్నాడో ఆ దేవుడే అన్నాడు, నీ రాజ్యాన్ని స్థిరపరచాలని
నిన్ను స్థిరపరచాలని నేను అనుకున్నాను, కానీ నీ రాజ్యము నిలవదు. పిల్లలు ఆలోచించండి. ఏ దేవుడైతే అతనిని ఆకర్షించుకున్నాడో, ఏ దేవుడైతే అతని ఎడల ఒక నిత్య సంకల్పం కలిగిన వాడై గొప్ప ప్రణాళికను వేశాడో ఆ దేవుడే చెప్పాడండి, నీ రాజ్యము నిలవదు. పురులరా, 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేస్తే ఎలాంటి పరిపాలన చేశాడు అని అంటే కృపలేని పరిపాలన. అతనికి నెమ్మది లేదు, అతడు కుటుంబానికి ఆశీర్వాదం కాదు, అతడు సమాజానికి ఆశీర్వాదం కాదు. బ్రతికాడు కానీ, జీవించాడు కానీ, పాలన చేశాడు కానీ 40 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి ఆశీర్వాదం లేని ఒక శపింపబడిన అనుభవాలలో తన కత్తి మీద తనే పడి చావవలసిన దుస్థితికి దిగజారిపోయాడండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులు, దీనికి కారణం ఏమై ఉంటుంది అనంటే పొరపాటు అనేది బహుశా బై మిస్టేక్, తెలుసో తెలియకు జరగవచ్చేమో, జరగాలనేమి లేదండి. అబ్బో పాస్టర్ గారు చెప్పాడు పొరపాట్లు జరుగుతాయంట, అంచేత మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు అని మీరు పట్టాబుచ్చుకోవద్దండి. ఆ పొరపాట్లు అందరికీ జరుగుతాయంట, పాస్టర్ గారు బైక్లో కూడా చెప్పాడు, మరి నేను చేసిన పొరపాటు పెద్ద పొరపాటు ఏంటి, ఇక పొరపాటు అలవాటే కదా అని అనుకోకండి. బై మిస్టేక్, మన ఊహకు అందక, మన మనసుకు అందక, ఏదైనా తెలుసో తెలియక ఒకవేళ అపరాధం చేసి ఉంటే మనం క్షమాపణ అడిగితే క్షమిస్తాడండి. అట్లా అని చెప్పి జీవితాంతం పొరపాట్లు చేసుకోవడం, ప్రభువా నన్ను క్షమించు నాయనా అని చెప్పడం, ఇలాంటి మీటింగుల్లో వేదికల మీదకి ఎక్కి అపరాధిని యేసయ్యా, నెపమెంచకయ్యా యేసయ్యా కదండి, అపరాధిని యేసయ్యా, నెపమెంచకు యేసయ్యా అంటే అర్థం ఏంటి? అపరాధాలు చేస్తూనే ఉంటాను, లెక్క మాత్రం రాయిద్దయ్యా, చూసి చూడనట్టు పోతూ ఉండు. అంతేగాని గట్టిగా కనుక నువ్వు చూసావంటే, లెక్క కనుక రాసావంటే, శాసనం కనుక మిగిల్చావంటే, ఇక నా జీవితంలో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి పడిపోయి నేను మట్టికి మట్టి అయిపోవలసిందే. అందుచేత నేను చేసేది చేస్తూనే ఉంటాను, లెక్క మాత్రం రాయొద్దు అనే ధోరణికి, అనే మార్గానికి రాకండి. పొరపాటు ఒకవేళ తెలుసో తెలియక జరిగిన, చూడండి సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చాడండి. ఎందుకు వచ్చాడంటే దేవుడు సౌలుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి అమాలేకీయుల్ని కథం చేసి ఆ అమాలేకీయుల స్పిరిట్ నాశనాన్ని చేసి, ఏ జీవశ్వాస కలిగింది భూతలము మీద ఉండకుండా ఆ అమాలేకీయులను హతం చేయి అని సౌలుతో చెప్పాడు. మీకు బాగా తెలిసిన చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ఈ సౌలు ఎలాంటి వాడు తెలుసండి? అమ్మో, అంతా మన తాంగులో బిట్టే. ఈ సౌలు అండి మనం చదివిన పడే చదివాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, దేవుడు ఆ అమాలేకీయుల్ని చంపి జీవశ్వాస కలిగిన వాటిల్ని మట్టి చేశారమ్మంటే ఏం చేశాడు? వెళ్ళడానికే వెళ్ళాడండి. వెళ్ళి బలహీనమైన వాటిలన్నిటిని చంపి బలమైన వాటిలన్నిటిని భుజం మీద తీసుకొచ్చేసుకున్నాడండి. ఆ ఇంట్లో దాచేసుకున్నాడండి. బలహీనమైన వాటిని చంపాడు. చూసేదానికి ఎంత వీరుడో, ఎంత శూరుడో, ఎంత విశ్వాసో, ఎంత భక్తి కలిగిన వాడో, క్రైస్తవంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్లుగా భక్తిని కనపరిచాడు. ఒకవేళ అతడు చూసే వాళ్ళకి శక్తి కలిగిన వాడుగా కనపడ్డాడు. కానీ ఇంటి దాకా వచ్చి చూస్తే, ఇంట్లోకి వెళ్ళి చూస్తే అతడు సమాజంలో కనబడినంత భక్తి కలిగిన వాడు కాడు. నీకు అర్థమవుతుందండి? బలహీనమైన వాటిని చంపాడు. మనలో కూడా కొంతమంది ఉంటారండి, బలహీనమైన వాటిని చంపి బలమైన వాటిని దాచేస్తారండి. అంటే మీకు ఇంకా అర్థమయ్యే బాణీలో చెప్తానండి. ఏమంటే ఈ మధ్య నేను ప్రభువుని నమ్ముకున్నానండి. ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి అంటే బూతులు అసలు ఆడట్లేదండి. ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి అసలు సినిమాకి అడుగే పెట్టట్లేదండి. సినిమాలు మానేస్తారండి, బూతులు మానేస్తారండి. అప్పుడు తెల్ల బట్టలు కూడా 4 జతలు కుట్టించుకున్నానండి. ఆదివారం ఫస్ట్ లైన్లో నేనే ఉంటానండి. అంటే అర్థం ఏంటంటే బలహీనమైన వాటిని చంపాడు పాపం. సినిమాలు ఆపేశాడు, బూతులు మానేశాడు, అన్నీ చేసేసాడు, కానీ వడ్డీ వ్యాపారం మానడు. మీకు అర్థమైందండి? అది వడ్డీ వ్యాపారం మానడు. ఎందుకంటే అది బలమైంది కదా. నెల ఆదాయం వచ్చేది కదా.
జీవన విధానంలో దాని మీద ఆధారపడ్డాడు కదా. అది దేవునికి ఎంత హేయమైనదైనా, అది దేవునికి ఎంత అయిష్టమైనదైనా, అది దేవునికి ఎంత విరోధమైనదైనా దాన్ని దాచేస్తాడు, దాన్ని చంపడు. నా ప్రియమైన సహోదరులారా, సౌలు కూడా ఏ కోవకు చెందినవాడంటే, ఇదిగో చెప్పాను కదండి, బలహీనమైన వాటిని చంపి. అర్థమవుతుందండి? కులాన్ని వదిలేశానండి, మతాన్ని వదిలేశానండి, మా వాళ్ళందరినీ త్యజించేస్తానండి, అసలు మా వాళ్ళందరిలో నుంచి అసలు నేను అందరిలోని బయటకు వచ్చేసానండి. అసలు అన్ని చెప్తాడా? అన్ని చెప్పినాడు బాప్తిసం పొందమన్నాం అనుకోండి, తలకీరుతాడు. ఏమంటే అన్నీ చేసేయండి కానీ బాప్తిసం పొందాలంటే కొంచెం 4 రోజులు సమయం కావాలండి, చూస్తానండి అంటాడు. అంటే బలహీనమైన వాటిని చాలా ఈజీ, బలమైన వాటిని వదలమన్నాం అనుకోండి, ఆ బలమైన వాటిని విడిచిపెట్టమన్నాం అనుకోండి, ఎంత కష్టపడతాడో. నా ప్రియ సహోదరులారా చూడండి, ఒకవేళ మనుషుల్ని మభ్యపెట్టవచ్చేమో, మనుషుల్ని మెప్పించవచ్చేమో, కానీ అగ్నినేత్రములు కలిగిన దేవునిని మనం మోసం చేయగలుగుతామండి? అంతరంగాన్ని చూచాడు దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుకి గట్టిగా. అంతరంగాన్ని చూశాడు, సౌలు యొక్క వేషధారణ చూశాడు, సౌలు యొక్క హేయమైన ప్రవర్తన చూశాడు. ఇతను ఇలా ఎలా కనబడుతున్నాడు, అక్కడ ఎలా కనబడుతున్నాడు, అతని జీవితంలో ఉన్న ఆ నులివెచ్చని పరిస్థితి ఏంటి? వెంటనే సమూయేలు ప్రవక్తతో చెప్పాడు, సమూయేలు చూసావా సౌలు? వెంటనే సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చాడండి. సమూయేలుకి సౌలు ఇంట్లో వినబడకూడని స్వరాలు వినబడ్డాయండి. అవునండి, సౌలు ఇంట్లో వినబడకూడని స్వరాలు, వినబడకూడని శబ్దాలు, రంకెలు వినబడ్డాయండి. ఇక అంతే, సమూయేలు ప్రవక్త ఆరాధిసి ఏమి అక్కడికి వెళ్ళి ఎన్నున్నాయి అని లెక్క చూసేం మాట్లాడలేదు. ఒకే మాట చెప్పాడు, సౌలా సౌలా, నీవు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనికరించి కటాక్షించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేస్తే నువ్వు చేసిన పని ఏంటయా? నీ ఇంట వినబడుతున్న రంకెలేంటి, కేకలేంటి? ఒక విశ్వాసి ఇంట్లో వినబడవలసిన స్వరాలు కావే అవి. మీకు అర్థమవుతుందా? ఒక విశ్వాసి ఇంట్లో వినబడవలసిన పాటలు కాదే, శబ్దాలు, స్వరాలు, రంకెలు కావే. ఆ అపస్వరం ఎక్కడదే? నువ్వు చూడడానికి విశ్వాసమే, చూడడానికి వీరుడవే, చూడడానికి భక్తి కలిగిన వాడవే, కానీ నీ ఇంట వినబడుతున్న ఆ శబ్దాలు ఎక్కడవే? లోక సంబంధమైన ఆ స్వరాలు ఎక్కడవే? నా ప్రియ సహోదరులారా, ఈరోజు కొన్ని కుటుంబాలకు కూడా వెళ్ళి చూడండి, వాళ్ళని చూస్తే చేతిలో పెద్ద బైబిల్ ఉంటుంది, పెద్ద ముసుగు ఉంటుంది. ఆయన గారు అయితే అసలు స్టిక్కర్ అంటూ చేసి ఉంటాడు జోబీకి, ఐ లవ్ జీసస్ అని రాసేసి ఉంటాడు. వా, ఎంత భక్తుడో పాపం, కారిపోతుంటుంది భక్తి అంతా. అవునండి, వాళ్ళు కనబడినంత రమ్యంగా, వాళ్ళు కనబడినంత భక్తిగా, వాళ్ళు కనబడినంత సౌందర్యంగా ఇంట్లోకి వెళితే ఆ భక్తి సంబంధించిన కార్యక్రమాలు ఆ కుటుంబంలో కనబడవండి. అంతెందుకు, నేను వెళ్ళా ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి, అది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళా. ఆ దారిని వెళుతూ మన చర్చికి వచ్చే ముసలమ్మ ఉంది, పలకరించి వెళదామని వెళ్ళా. నేను వెళ్ళే సమయానికి ఆమె పాపం చిన్న కుర్చీ, చిన్న స్టూల్ ఒకటి కూర్చొని ఆ చినిగిన బట్ట ఏదో ఒకటి కుట్టుకుంటా కూర్చొని ఉంది పాపం ముసలమ్మ. అంటే ఒక 65-70 సంవత్సరాలు ఉంటాయిలేండి. అయినా 65-70 సంవత్సరాల ఈరోజు నా ముసలమ్మ అంటే కూడా ఒప్పుకోవట్లే, అనకూడదు, వాళ్ళని కేసు పెట్టేటట్టున్నారు. ఆమె పాప చిన్న స్టూల్ మీద కూర్చొని బట్ట కుట్టుకుంటా ఉంటే నేను వెళ్ళి కనబడ్డాను. ఆమెకు సంబరం అయిపోయింది. నాయనా వందనాలు అయ్యా, ప్రైజ్లార్డ్ అయ్యా, గ్లోరీ అయ్యా, నీకు అన్నీ ఆమె చెప్పేది, నాకు మిగిలిందేంటి ఇంకక్కడ. సరే అమ్మ, నీకే బాకీ తల్లి, బాగున్నావా అన్నాను. నాయనా అయ్యా లోపలికి రా నాయనా, చాలా సంతోషం నాయనా, చాలా సంతోషం అయ్యా, వందనాలు అయ్యా నేను వెళ్ళా. ఇక ఆమె పాప హడావుడు ఏం చెప్పేది, నేనేం అన్ఎక్స్పెక్టెడ్గా వెళుతుని ఇంకా మంచం మీద ఉన్న బట్టలన్నీ తీసి ఇలా చుట్టి కుర్చీలో వేసి దానికి ఒక దుప్పటి చుట్టింది. ఇక అది ఇది సర్దుతూ ఉంటుంది. నేను అన్నాను, ఎందుకమ్మా కంగారు పడతావు, ఉన్నీలే అక్కడ ఉన్నాయి, నేను కూర్చుంటాను మాట్లాడతాను, ఏంటి ఎలా ఉన్నారమ్మా అంటే, ఆ మాట ఈ మాట అని, నాయన కాఫీ తాగుతావా టీ తాగుతావా అని. ఏది ఇచ్చినా రైటే తల్లి, 2 వేడిగానే ఉంటాయి కదా అన్నాను.
సరే కూర్చొని ఆయన అని చెప్పి లోపలికి వెళ్ళి ఆమె ఏదో కాఫీ ఏదో కలుపుతున్నట్టుంది. ఆమె పాపం అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను కదా, ఉన్నాయో లేవో మరి. మనం నాకు కాఫీయే కావాలంటే ఎట్లా? ఏంటండి మనం ఏమన్నా మెనూ ఇచ్చావా? ఇంకేమైనా లేదు కదా. అంచేత ఏది ఇచ్చినా పర్లేదమ్మా అన్నాను. ఏదో ఒకటి తెద్దామని వెళ్ళింది. ఆమె తిప్పలు ఆమె పడుతుంది లోపల. నా దేవుడికి తెలుసు ఆ తిప్పలు ఏంటో. మరి పాలు ఉన్నాయో లేవో, పంచదార ఉందో లేదో, కాఫీ పొడి ఉందో లేదో, ఏమున్నాయో ఏమో మనకేం తెలుసు. వెళ్ళింది 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది. ఒక్కడనే కూర్చొని ఉన్నానండి. ఎంతసేపు కూర్చునేది ఒక్కడనే. నేను కూడా మౌనంగా కూర్చుని అంటున్నంతలో ఆమె మనవడు ఇంకొకడు ఉన్నాడు, పొట్టోడు. తారు డబ్బా నాయన దేవుడ, కరెంటు పోతే పళ్ళు తప్ప ఏం కనబడేటట్లేవు. చింత ముద్దు తారు డబ్బా వాడు, ఇంత పొట్టోడు వాడు అక్కడ ఉన్నాడు. ఆడొచ్చి నన్ను విచిత్రంగా నేను కూర్చొనింటే ఇలా నడుము చేయబెట్టుకుని చూస్తుంటే నన్ను ఇక వాడితోనన్నా మాట్లాడదామని, ఏం పేరు నీ పేరు అన్నాను. వాడు మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టున్నాడు వాడు. మరలా అన్నాను, రే భోజనం చేసేవా అన్నాను. మాట్లాడట్లే. ఇప్పుడు ఆమె లేదు, వీడితో మాట్లాడితే వీడు మాట్లాడట్లే. ఊరికే సరదాగా ఖాళీగా కూర్చోలేక నేను కూడా స్కూల్కి వెళ్తున్నావు అంటారా అన్నాడు. దానికి మాత్రం సరే ఏం చేయాలి అని అలా చూస్తే అక్కడ ఒక టేబుల్, ఆ టేబుల్ మీద ఒక టేప్ రికార్డు ఉంది. సరదాగా ఊరకనే వాడితో మాట్లాడదామని, మరి ఆ టేప్ రికార్డు పెట్టరా పాటలో వస్తాయి అన్నాను. ఖాళీగా కూర్చోన్నాను కదా. వాడికి ఏం అర్థమైంది వచ్చిందో వాడు తిన్నగా వెళ్ళి టేప్ రికార్డు పెట్టాడండి. టేప్ రికార్డు పెట్టగానే నా మాట నమ్మండి బాబా, ఎప్పుడైతే టేప్ రికార్డు పెట్టాడో వాడు లేచింది ఆ టేప్ రికార్డు. నిజం. ఇక వంటగదిలో ఉన్నామే అన్నయ్య అంట వచ్చి టేప్ రికార్డు ఆపిపోయి టేప్ రికార్డు మీద పడింది. అయ్యమ్మ పడడం ఆమె పడింది, టేప్ రికార్డు పడిపోయింది, ఆ టేబుల్ ఇరిగిపోయింది. పడితే పడింది, కూలిపోతే కూలిపోయింది. ఈడున్నాడు తారు డబ్బా, వాడు గయ్యని లేచాడు. నాయనమ్మా లేచాడు. నాకు ఏం అర్థమై సావలేదండి. ఏంటి ఇప్పుడు ఎవరన్నా చూశారనుకో ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు అంతలా దెబ్బ కొట్టి వింటండి అనరంటే. నా కాళ్ళు చేతులు వణికినాయి. ఎవరు ఒక కేకలేకరా అంటే వాడు కేకలేకుండా ఉంటాడా? విచిత్రమైన సంగతి చెప్పిన పడ్డా కూడా తల్లి తట్టుకొని లేచి అంటది, అన్నయ్య నాకు అసలు ఇష్టమే లేదు అన్నయ్య, నేను ఎన్నయ్య ఈ పాటలు. మా ఆకురోడు ఉన్నాడు కదన్నయ్య చిన్నోడు, వాడు వింటాడు అన్నయ్య నిజమా. నేనేమన్నా నీ తల్లి ఇప్పుడు నిన్ను అవును చెప్తున్నా, నేను ఎన్నయ్యన్నా అన్నయ్య మా చిన్నోడు. నేను అన్నాను, నువ్వు విశ్వాసివా పిశాసివా? మీ చిన్నోడే వింటాడు కాదనట్లే. అక్కడ క్యాలెండర్లో పైన ఫ్రేమ్ కట్టించి ఏం వాక్యం పెట్టా? క్రీస్తే ఈ గృహానికి అధిపతి అని రాస్తే, మరి క్రీస్తే అధిపతి అన్నప్పుడు నీ కడుపును పుట్టిన బిడ్డకి నువ్వు చెప్పుకోలేవా తల్లి? ఇది క్రీస్తు నివసించే నివాసమే అన్నప్పుడు, ఇది క్రైస్తవుని నివాసమే అన్నప్పుడు, ఇది క్రీస్తుకి అతిథి గృహము అన్నప్పుడు, ఆయన నివసించే పరిశుద్ధమైన నివాసమే అన్నప్పుడు, ఆ పరిశుద్ధమైన నివాసములో వినబడవలసిన శబ్దాలే కానీ స్వరాలే కానీ ఎలాంటివి? ఒక క్రైస్తవుని ఇల్లు క్రైస్తవుని ఇల్లుగా ఉండకపోతే, ఒక క్రైస్తవుని నివాసం లోకపు నివాసముగా కనబడితే అది ఆశీర్వాదానికి ఎలా యోగ్యత కలిగినది అవుతుంది? ఎంత చెప్పు ఆమె ఏమి ఏడుస్తుందో. నా ప్రియమైన సహోదరులను ఆలకించండి. ఒకవేళ లోకంలో నుంచి ప్రత్యేకించబడినట్లుగా కనబడుతున్న ఆ హృదయ అంతర్భాగాలు చూసే దేవునికి సమస్తం తెలుసు గనుక సమూయేలు ప్రవక్తను పంపిస్తే, సమూయేలు ప్రవక్త అంటాడు, ఇప్పుడు నీవు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించి కాపాడి నిన్ను ఒక రాజులుగా చేస్తే నువ్వు చేసిన పని ఏంటయ్యా? ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. పిల్లరా, ఇంత తెలిసినప్పటికీ కూడా, ఇంత జరిగినప్పటికీ కూడా సౌలు మనసు చూడండి ఎంత కఠినమైన మనసు. సౌలు హృదయం చూడండి ఎంత రాక్షసత్వం కలిగిందో, ఎంత మూర్ఖత్వం లేకపోతే ఎంత కాఠిన్యతతో నింపబడిందో చూడండి. దేవుడికి సమస్తం తెలుసు. ఆయన చూచాడు గనుకయే ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ఎరిగాడు గనుకయే మాట్లాడుతున్నాడు అని తెలిసినా, అని ఎరిగినా, ఏమండి తాను చేసిన తప్పేంటో తనకు స్పష్టంగా తెలుస్తున్నా పశ్చాత్తాపడినట్లుగా కానీ,
తన బలహీనతను ఒప్పుకున్నట్లుగా కానీ, కటాక్షించమని, కనికరించమని, కృప చూపమని, వాత్సల్యం చూపించమని ప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా కానీ లేనే లేదండి. హృదయ కాఠిన్యం. ఏం జరుగుతుందిలే, ఏం జరుగుతుంది ఏంటి, ఏం చేస్తాడేంటి, అర్థమవుతుందండి. అంటే ఆ వాత వేయబడిన మనస్సాక్షిలో ఆ గుండె నిబ్బరం. నా ప్రియ సహోదరులారా, అందుకే దేవుని యొక్క న్యాయ తీర్పు నిలిచింది, నీ రాజ్యము నిలవదు. ఈ రాత్రి కాస్త మనకు బాధ కలిగించి భయాన్ని పుట్టించే మాట, ఆ తీర్పే మన ఎదుట నిలబడితే ఒక్కసారి మీరు స్పందించాలి. ఒక్కసారి మీరు ఆ మాటకి మీ స్పందన తెలియపరచాలండి. నీ హృదయ కాఠిన్యమును బట్టి ఎన్నో మార్లు ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్నో మార్లు దైవ సావకుని ముఖాంతరములో నుంచి ఆయన నిన్ను దర్శిస్తూ వస్తున్నాడు. ఎన్నో మార్లు వాక్య దర్శనం నీకు కలిగింది, ఆత్మ దర్శనం నీకు కలిగింది. వాక్యం సూటిగా నీతో మాట్లాడుతూ వచ్చింది. వాక్యం నీ హృదయపు తలుపును తడుతూ వచ్చింది. ఇంకా నువ్వు స్పర్శించక, ఇంకా నువ్వు స్పందించక, ఇంకా నువ్వు మారు మనస్సు పొందక, ఇంకా ఆ దేవుని యొక్క ఆ పిలుపునకు శిరస్సు వంచక, నీ అహంకారపు మత్తుతో తిరుగుతూ ఉన్న ఆ స్థితిని చూచి నీ రాజ్యము నిలవదు అనే తీర్పుని ఎదుటి నిలిస్తే నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది నీవు యోచించవలసిన రాత్రి, శుభరాత్రి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా మీకు బాగా తెలుసు కదా, ఇంకొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు చిన్నప్పటి నుంచి తెలుసండి, యోనా. చిన్నప్పటి నుంచి బాగా ఎరుకు. అబ్బో, సండే స్కూల్ దగ్గర నుంచి ఈయన చెవులు తూట్లు పడిపోయాయి. ఇంకా మా సండే స్కూల్ పిల్లలు అంటారా, పాడిందే పాడరా పాశుపాళ్ళ దాసరా అన్నట్టు పాడిందే పాడి యోనా గురించి పాడుతుంటారు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఏదో చేయాలని సాహసించాడు. ఆ సాహసించిన ప్రయత్నంలో ఓడిపోయాడు. అమరంలో పడుకొని నిద్రపోయాడు. ఆ ఓడ యజమాని వచ్చి అతన్ని నిద్ర లేపి, నిద్రపోతా, లేపలే, ఎవడా నువ్వు, అక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, నిద్రపోతా. ఇప్పుడు నిద్ర వచ్చిందంటే నీకు కష్టార్జితాన్నంతా తీసుకెళ్ళి నేలపాలు చేసి, నీళ్లపాలు చేసి, బ్రతుకుతామన్న ఆశలో చంపుకొని అల్లాడిపోతూ తల్లడిల్లిపోతుంటే ఇప్పుడు నిద్రపోతున్నామేట, లేపలే. పిల్లల, మనకు ఒక పాఠం ఇందులో దొరుకుతుంది చూడండి. ఆ మాట అనగానే యోనా లేచి చూచాడు. వెంటనేనండి, ఇక వేరే ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. వెంటనే యోనా ఏమంటాడు తెలుసండి, అయ్యా, ఈ ఉపద్రవం జరగడానికి, ఇలా కఠోరమైన పరిస్థితులు రావడానికి, ఈ కఠినమైన శిక్ష ఈ నావకి రావడానికి గల కారణం ఏంటంటే నేనే. చూడండి, నా పశ్చాత్తాపం చూడండి. నా వలనే ఇలాగ జరిగింది. మరి ఏదో కాదు, నా వలననే. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఒక పొరపాటు జరిగిన తర్వాత, ఏదైనా చేదైన అనుభవం పడచూపిన తర్వాత, ఆ విషయమై ఈరోజు మన యథార్థమైన హృదయంతో దీనికి కారకుడను నేనే అని ఒప్పుకునే మంచి మనస్సాక్షి ఈరోజు ఎంతమందికి ఉంటుందండి? మనకుండే పెద్ద జ్ఞానం ఏంటంటే, మనం ఎంత తప్పు చేసినా, ఎంత పొరపాటు జరిగినా మొత్తాన్ని మూటగట్టి ఆ పక్కనోడి మీదనో లేకపోతే కంటికి కనబడే వాడి మీద మోపేసి వాడిని అపరాధిని చేసేస్తామో, ఆ క్షణంలోకి మనం నిరపరాధులం అయిపోతామండి. కానీ యోనా అలా కాదండి. ఎప్పుడైతే ఆ క్షోభ జరిగింది, లేక ఆ చేదు అనుభవం జరిగిందో, వెంటనే అతను పశ్చాత్తాపడుతూ అంటాడు, ఇది నా వలననే జరిగింది, ఇప్పుడు నన్ను తీసి ఈ నావలో నుంచి ఎత్తి నీళ్ళల్లో వేసేసేయండి అంటాడు. అంటే చావాలని ఆశ కాదు, కానీ తనను తాను శిక్షించుకుంటున్నాడండి. ఎవరో పనిష్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో గద్దించి, ఎవరో హింసించి, ఎవరో ఏలెత్తి చూపెట్టి ఇది నీవే, నీ వల్ల నేను జరిగింది, దీనికి కారకుడవు నీవే అని ఒకరి ద్వారా నేను నిందించబడేదానికంటే, ఒకరి ద్వారా నేను విమర్శించబడేదానికంటే నన్ను నేను శిక్షించుకోవాలి. కారణం, నేను దేవునికి దూరం అయ్యాను, ఆయన ప్రణాళికకు దూరం అయ్యాను, ఆయన చిత్తానికి దూరం అయ్యాను, ఆయన కనుదృష్టికి దూరమైన ద్రోహిని. తనను తాను పనిష్ చేసుకుంటూ
ఆ శిక్ష నా మీద పడాలి, ఆ శిక్ష నేను అనుభవించాలి, ఆ శిక్షకు నేను పాత్రుడను అన్నట్లుగా ఆ పశ్చాత్తాపాన్ని ఎప్పుడైతే దేవుడు చూశాడు, వినండి జాగ్రత్తగా ప్రియులారా, ఏ స్థానంలో ఎక్కడైతే దేవుడు అతనిని వాడుకోవాలని ఉద్దేశించాడో, వినాలి మరలా నేను రిపీట్ చేస్తున్నాను, ఎక్కడైతే దేవుడు అతనిని వాడుకోవాలని ఉద్దేశించాడో చెదిరిపోయిన పారిపోయిన అతనిని మరలా తీసుకుని వచ్చి అదే గడ్డ మీద నిలబెట్టాడు ఆ బిడ్డని. స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన సంకల్పం ఉంది, ఆయన చిత్తం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చాడు ఆయన. ఎవరిని? ఎలాంటి వారిని? ఎవడైతే తన పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడి నేను ద్రోహిని, నేను దోషిని, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచమని విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో ఆయన పాదాలు పట్టుకున్నాడు, వానికి ఆయన వాత్సల్యం చూపించాడండి. ప్రియులారా, నీ ఎడల దేవుని సంకల్పం ఎంత గొప్పదో, నీ ఎడల దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో, కానీ ఆ సంకల్పానికి ఆ ఉద్దేశానికి బహుశా నీవు దూరం అయిపోయావేమో. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుందే, సారీ, నాకంటే పెద్దవాళ్ళు, నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ మాట నేను వాడకూడదేమో, కానీ దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నానండి. నన్ను మరోలా భావించకండి. ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుందే, అది నీవు బ్రతకవలసిన బ్రతుకేనా, లేకపోతే నీవు బ్రతకకూడని బ్రతుకుతున్నావా? ఆలోచించండి. నీ ఎడల ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి, ఎంత హీనంగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ ఎడల ఆయన సంకల్పం ఎంత ఘనమైనది, ఎంత ఘనహీనంగా బ్రతుకుతున్నావు. నీ ఎడల ఆయన ఉద్దేశాలు ఎంత శ్రేష్టమైనవి, ఈరోజు ఎంత అల్పమైన వాటితో పెనవేసుకొని బ్రతుకుతున్నావు. ఇదిగో ఈ రాత్రి శుభరాత్రి నీ జీవితానికి. ఈ రాత్రి నా దేవుడు నిన్ను కనికరించడానికి, కటాక్షించడానికి మరలా ఆయన సంకల్పాన్ని నీ ఎడల సంపూర్తి చేయడానికి ఉద్దేశించిన శుభరాత్రి ఈ సభల చివరి రాత్రి. ఈ రాత్రి నువ్వు చేయాల్సిందేమీ లేదు. నాయన నన్ను దీవించు నాయన, ఆశీర్వదించు నాయన, దించు నాయన, దించు నాయన అని నువ్వేం ఎగిరిగిరి గంటలు కొట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే సిలువుకు దండేసి పూల దండేసి అగరబత్తులు వెలిగించి గుంజులు పెట్టి గుండు గీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, చెదిరిపోయాను నాయన, పారిపోయాను నాయన, బ్రతకవలసిన బ్రతుకు ప్రక్కన పెట్టి బ్రతకకూడని బ్రతుకుతున్నాను నాయన, నన్ను మరలా నీ చిత్తంలోనికి తీసుకుని రండి, మరలా నీ ప్రణాళికలోనికి నన్ను తీసుకుని రండి, నీ ఉద్దేశములు నాలో నెరవేర్చండి నాయన. నన్ను నిలబెట్టాలనుకున్న చోట, నన్ను బ్రతికించాలనుకున్న చోట, నన్ను జీవింప చేయాలనుకున్న చోట నన్ను జీవింప చేయండి, బ్రతికించండి, నడిపించండి అని ఈ రాత్రి నీవు పశ్చాత్తాప్తుడవైతే నిశ్చయముగా నా దేవుడు ఆయన నీకు వాత్సల్యం చూపిస్తాడు. ఆయన సంకల్పం ఈ రాత్రి నీలో మరల పునఃప్రారంభిస్తాడు. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, మరువదాలని ప్రేమ, మారని యేసు ప్రేమ, మరువదాలని ప్రేమ, మారని యేసు ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ,
నా యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర. గట్టిగా కొట్టు. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో చప్పట్లు గట్టిగా కొడదా. స్తోత్రం. ఓహో, హల్లెలూయా. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ. మరువదాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. మరువదాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. స్తోత్రం. చెడిన నన్ను లేపిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. మరువదాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. మరువదాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఆమేన్. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసయ్యా, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో హల్లెలూయా. చెప్తామండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ప్రభునికి ఇచ్చిన ఈ చక్కటి సదవకాశం నీవు గనక జార విడుచుకొనక క్షమభిక్షను వేడితే మరలా నా ప్రభు నీ మీద వాత్సల్యం చూపించి, దయ చూపించి, కనికరం చూపించి ఆయన తన సంకల్పం చిత్తాన్ని నీలో నెరవేర్చి నిన్ను సాక్షిగా వాడుకున్నట్టుకు నమ్మదగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఇంకొక మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో, ఇంకొక మాట కొంతసేపు నేను మీతో చెప్తాను. 78వ కీర్తన
78వ కీర్తన 20-21 వాక్యాలు, ఈ 2 వాక్యాలు మనం చదివితే ఇందులో చూడండి, నేను చదువుతాను. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. మరలా చదువుతున్నానండి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. అంతవరకు చాలా బాగుందండి, చాలా బాగుంది. బండను కొట్టాడు, నీళ్లు పొంగాయి. ఆ పొంగిన నీళ్లు కాలువలై పారాయట. బండ ఎంత ఉంటుందండి? హలో, మన ఊరెంత ఉంటుందా బండ? లేదు కదా. మరి కాల్పాలం ఎంతమంది అండి? ఇశ్రాయేలీయుల కాల్పాలం లక్షల కాల్పాలం. ఈ లక్షల కాల్పాలానికి కావలసిన సమృద్ధి అయిన నీళ్లు ఆ బండలో దాచిపెట్టాడు ప్రభు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభువుకు మహిమ కలుగునట్లు. ఆయన అద్భుతం చేయాలంటే ఆయనకేం పెద్ద ఆధారాలు ఏం అవసరం లేదండి. 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు ఎంతమందో, పిల్ల జల్ల ఎంతమందో మనకు తెలియదండి. అశేష ప్రజావాహినికి ఆకలి తీర్చడానికి ఆయనకి పెద్ద ఆధారాలేమి అవసరపడలేదండి. ఆయనకి కొంచెమేనైనా దానిని దీవిస్తే అది సమృద్ధి కలుగుతుందండి. లక్షల కాల్పాలానికి కావలసిన సమృద్ధి అయిన నీళ్లు ఒక చిన్న బండలో దాచిపెడితే ఆ బండను కొట్టగా నీళ్లు ఉబికి కాలువలై పారేయట. ఆశ్చర్యం కదా, కదండి. మనమేమో ఒక్కొక్క ఊరికి వెళ్తే 270 అడుగులు 300 అడుగులకి కిందకి వెళ్ళినా దేవుడి గ్లాసు నీళ్ళు వచ్చిన తర్వాత ఆగిపోతాయి. మరి అక్కడ బండను కొడితే లక్షల కాల్పాలం త్రాగడానికి కావలసిన సమృద్ధి అయిన నీళ్లు ఆయన అనుగ్రహించాడండి. అయితే ఇక్కడ మనం ధ్యానించవలసింది ఏంటంటే, అంతటితో ముగించబడలేదండి. ఆ తర్వాత ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారు అంటే, ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? చూసారండి, ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? గలడా ఏంటి మళ్ళాను? ఒకవైపేమో ఆశ్చర్యమైన అద్భుతాలు కళ్ళతో చూస్తూ, మరలా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆహారం ఇవ్వగలడా, మాంసం ఇవ్వగలడా, ఆయన మనల్ని నడిపించగలడా, ఆయన మనల్ని అద్దరికి చేర్చగలడా? ఇదిగో ఈ అవిశ్వాసపు మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ తర్వాత వాక్యాలు చూడండి. అని వారు చెప్పుకొని, 21వ వాక్యం, యెహోవా ఈ మాట విని, ఎవరు వినింది చెప్పండి? యెహోవా దేవుడు ఈ మాట విని ఏమైందంటండి? కోపించెను. ఆయనకు కోపం వచ్చేసిందంట. ఎందుకయ్యా దేవుడా కోపం నీకు అంటే, నీ అవిశ్వాసపు మాట. ఒకవైపు ఆశ్చర్యమైన అద్భుతాలు చూస్తూ, మరొక వైపు దైవ సన్నిధిలో ఆయన కృపను పొందుకుంటూ, ఒకవైపు నీ అక్కర్లు తీర్చుకుంటూ, ఒకవైపు నీ దప్పిక తీర్చుకుంటూ, ఒకవైపు అనేక మేలుల చేత సంతృప్తి కలిగిన వాడుగా ఉన్నట్లుగా నడిపించబడుతూ, ఈ రోజు నీ నోట వచ్చే మాట, ఆ అవిశ్వాసపు మాట ఆయన హృదయాన్ని గాయపరిచిందంటండి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మీరు, మనం, లేక మనమంతను ఎన్ని అద్భుతాలు పొందాము, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చూసాము అని అంటే, కొన్ని అని మనం లెక్కించలేమండి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా. ఏమున్నాయా నీ అంతరంగంలో? చెప్పలేనన్ను ఉన్నాయి లేవు బాబా. నా అంతరంగంలో నేను చెప్పలేనన్ని. ఎందుకంటే నా చిన్ననాటి నుండి నాకు ఎదురైన పోరాటాలు అన్నీ ఇన్ని కాదు బాబా. నా చిన్ననాటి నుండి నేను నడిచి వచ్చిన మార్గము, అది నా కనులకు ప్రత్యక్షమైన మార్గం. నా చిన్ననాటి నుండి నేను అనుభవించిన అనుభవాలు అవి మరువలేనివి.
కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు ఒకవేళ నా కనుల ఎదుట ఉన్నా ఎవరు నన్ను ప్రేమించలేక, ఎవరు నన్ను చేరదీయలేక, ఎవరి హక్కును నిలబడలేక నేను ఒంటరిని, ఏకాకిని. నేను మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను మరువబడ్డాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఏంటా వింత అంటే నేను వచ్చిన మార్గం. నా ప్రియమైన సహోదరులారా, కానీ ఈ రోజున ఇన్ని అనుభవాలు, ఇన్ని ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చూస్తూ కూడా ఈరోజు నీవు ఏ అవిశ్వాసంతో పెన వేసుకుని బ్రతుకుతున్నావు అనే ప్రశ్న నీ ఎదుట నిలిస్తే ఈరోజు సమాధానం చెప్పాలండి. ఎందుకు ఆయన కోపిస్తున్నాడు? ఎందుకు ఆయన కృపకు దూరం అవుతున్నావు? ఎందుకు ఆయన వాత్సల్యము పొందుకోలేకపోతున్నావు? ఎందుకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనకు సమాధానం రావట్లేదు? కన్నీళ్ల అనుపానాలుగా భుజిస్తూ ఉన్నా ఎందుకు విడుదల కలగట్లేదు అని అంటే నీ అవిశ్వాసం. విశ్వాసమే కాదనట్లే, పెద్ద బైబిలే. ఇంకా ఇంట్లోకి వస్తే గోడకి, కుర్చీలకి, పళ్ళకి, పీటలకి, ఫ్యాన్ రెక్కలకి అన్నిటికీ వాక్యాలే, అన్నిటికీ వాక్యాలే. కానీ నీ అవిశ్వాసపు మాట, నీ గుండెలో గూడు కట్టుకొని ఉన్న ఆ అవిశ్వాసం. అందుకే ప్రభు అన్నాడు, తోమా తోమా, నీవు అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండు. సమస్తాన్ని విడిచిపెట్టవచ్చావు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూసావు, ఎన్నో అద్భుతాలు చూసావు. నాతో నడిచిన తోమా, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. నా గాయాలలో వేలు పెట్టి చూడు. చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వాళ్ళు మరి శ్రేష్ఠులు. నీవు సేవకులవై ఉండి అద్భుతాలు చూసిన వాడవై ఉండి కూడా ఈరోజు నీ నోట వచ్చే అవిశ్వాసపు మాట. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం నీ చేత ఉండవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం నేర్పే విశ్వాసం నీ గుండెల్లో ఉందా అనే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలండి. మీరేంటో సీరియస్ అయిపోయారు నా మీద. అమ్మో, అంత సీరియస్గా ఉంటే ఎట్లాగండి? ఒకరోజు ఒక అధికారి యేసుప్రభు దగ్గరకు వచ్చాడండి. వచ్చి అన్నాడు, అయ్యా నా ఇంట పనివాడు ఉన్నాడు, నా ఇంట్లో ఉన్న పనివాడికి అనారోగ్యం ఉంది, బాగోలేదు అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, సరే వెళదాం పదా అట్లా అని. మన గనకైతే వెంటనే ఇక యేసుప్రభుని కారులో ఎక్కించుకొని, లేకపోతే వ్యాన్లో ఎక్కించుకొని, అంతగా కాదంటే లారీ ఎక్కించి దండోరా వేసుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళం మనం కదా. అసలు ఏమనుకున్నాం మేమంటే, జీససే వచ్చాడు మా ఇంటికి ఏమనుకున్నా, ఈనాడు పేపర్లో ఫస్ట్ టైటిల్ మందే ఉంటుంది, ఇంకంతే. అవును కదా. కానీ అతను ఆ మాటకి నేను వస్తాను అంటే ఆయన ఏం పెద్దగా సంతోషపడలేదండి. ఒకే మాట అన్నాడు, ఎందుకు నువ్వు రావడం? అవసరం లేదు. మరి అవసరం లేకపోతే వాడు బాగుపడాలి కదా, ఎట్లా? చూడండి ఎంత ఘనమైన మాట. అతను అంటాడు, నీవు వచ్చి నా పనివాడిని స్వస్థపరచాల్సిన అవసరం లేదయ్యా, ఎందుకంటే నీవు ఇక్కడే ఉండి నీ మాట మాత్రము, అయ్యి బాబు నోళ్ళు తెరిచి మాట్లాడకపోయారా, నీ మాట మాత్రము చాలు. ఆ తర్వాత యేసుప్రభు ఏం మాట అన్నాడు తెలుసండి? అరే బాబోయ్, ఇశ్రాయేలీయులలో కూడా అంటే అంటే మా వాళ్ళు కొంతమంది ఉన్నారా, మా వాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చిల చుట్టూ తిరిగేవాళ్ళు. అబ్బో, ఆదివారం అయితే వాళ్ళ అడావుడు అంత అయితే కదా బాబా, పాస్టర్ గారి కంటే వీళ్ళ అడావుడు ఎక్కువ ఉంటుంది. ఆదివారం అయితే మా వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు ఉన్నారే, వాళ్ళల్లో కూడా ఎంత విశ్వాసం నేను చూడలేదు కదా బాబా. అంటే నా మాట మీద నీకు అంత విశ్వాసమా? అవును, మరి ఈ సృష్టికి కారణం నీ వాక్యే కదా, ఈ సృష్టికి ఆధారం నీ వాక్యే కదా, నీవు నిర్మాణకుడవు కదా, నీవు శక్తి కలిగిన దేవుడువు కదా, నీవు సృష్టికర్త అయిన ప్రభువు కదా, నీ మాటకి శక్తి ఉంది కదా, ఆ శక్తి కలిగిన నీ మాట పంపు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని విశ్వాసము
అతని యొక్క కోరికను నెరవేర్చిందండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఎందుకు మనం కోరిన రేవుకు మనం తీసుకుని వెళ్ళలేకపోతుందండి? మన విశ్వాసం మనము కోరినవి, ఆశించినవి మనకు ఎందుకు చేరువ చేయట్లేదండి? ఎందుకు చేయట్లేదంటే మనం ఆచారంగా చేస్తున్నాము, విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నామండి. నేను మార్కాపురం అనే ప్రాంతంలో 1 సంవత్సరం రోజులు సేవ చేశానండి. 99వ సంవత్సరంలో ఒకరోజు, అది బుధవారం, ఉపవాస ప్రార్థన జరుగుతుంది మాకు ప్రతి బుధవారం. స్త్రీలు కొంతమంది వచ్చేవాళ్ళు. సరే, ఆ కొంతమందిని పెట్టుకొని కొన్ని విజ్ఞాపనలు చేసి ప్రార్థన చేసేవాళ్ళమే. ప్రార్థనా మందిరంలో 10 గంటలప్పుడు నేను నాతో బ్రదర్ ఇద్దరు మేము మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా రాలేదండి ఎవరు. 10:30, 11 గంటలకు వస్తారు. ఇంట్లో పనులను చేసుకుని వస్తారు స్త్రీలు కొంతమంది. ఆ రోజు ఉపవాస ప్రార్థన. సరే, కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఒక సహోదరి వచ్చింది. నేను ఫుల్పిట్ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. నా కళ్ళంత దూరంలో నాతో ఉన్న బ్రదర్ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆమె వచ్చి ఆ బ్రదర్ని అడుగుతుంది, అన్నయ్య, చిన్న అన్నయ్య, ఆయన చిన్న అన్నయ్య, నేను పెద్ద అన్నయ్య, ఆమెకి మా ఇద్దరికి బుజ్జోరు చెల్లిలాని. ఆయన అడుగుతుంది, కొంచెం అన్నయ్యని పిలవ్వా, కొంచెం మాట్లాడాలి అట్లా. ఆ బ్రదర్ ఏమంటున్నాడు, అమ్మా అన్న ప్రార్థనలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకూడదు, నువ్వు కూడా కూర్చో ప్రార్థన చేసుకో అంటున్నాడు. వంటది కాదన్నయ్య, నేను త్వరగా వెళ్ళిపోవాలి, కొంచెం అన్నయ్యని పిలవ్వా అంటే ఈ తమ్ముడు నాకు వినబడేటట్టు, అది కూడా తక్కువైనడు కాదు, నాకు వినబడేటట్టు అంటాడు. అరే, అన్నయ్య ప్రార్థనలో ఉన్నాడని చెప్తున్నా, ఇంకా నాకు ప్రార్థన సాగుతుందండి. ఇంకా నేనే యేసునామలు అడుగుతున్నావు తండ్రి, కొంచెం ఉండయ్యా, ఆమె ఎవరో వచ్చి చూసి వస్తానని చెప్పి ఏమ్మా అన్నాను. పాపం ఆమె పుట్టెడు దుఃఖంతో వచ్చింది, బోర్ నేర్చిందండి. ఏడ్చి అనింది, అన్నా ఎందుకో దేవుడు బ్రతికించాడన్నా, లేకపోతే ఈ సమయానికి మీరు నా సమాధి కార్యక్రమానికి రావాల్సిందన్నా అనింది. ఇదేంట్రా బాబు, ఈ డైలాగ్ వేసింది ఏమా అని. సమాధి కార్యక్రమం ఏంటమ్మా అన్నాను. ఆమెనింది, గత రాత్రి ఊరేసేసుకొని చచ్చిపోదామని ఊరేసేసుకున్నాను అన్న. మరి నాతో మాట్లాడేది ఎవరు ఇప్పుడు? ఏంటమ్మా అంటే, అన్నా రాత్రి చచ్చిపోదామని ఎందుకు ఈ బ్రతుకని ఊరేసేసుకొని ఆ స్టూల్ మీద నుంచి దూకేద్దాం అనుకున్నంతలో ఆమెకి 2 పిల్లలండి. ఆ 2 పిల్లలు చాప మీద పడుకొని ఉన్నారంట. వాళ్ళ పిల్లల్ని ఎవరో తట్టినట్లుగా అనిపిస్తే ఆ పిల్లలు కళ్ళు తెరిచి చూస్తే ఈమె స్టూల్ ఎక్కుంది, మెడకి ఊరేసేసుకొని ఉంది. ఆ 2 పిల్లలు అమ్మా నీళ్ళు కాళ్ళు పట్టుకున్నారంటండి. వెంటనే ఆమె ఆ ఉచ్చు తీసేసుకొని దిగి ఆ 2 బిడ్డలను పట్టుకొని బోర్ నేర్చుకున్నారంటండి. నేను అన్నాను, ఎందుకమ్మా అంత అఘాయిత్యాలకి పాల్పడ్డావు, నువ్వు విశ్వాసువు కదా, అట్లా అంటే పాపం ఏడ్చింది. చాలా విషయాలు చెప్పిందిలేండి ఆమె, అవి పబ్లిక్లో అవి మీకు చెప్పేవి కావనుకోండి. కాదమ్మా, సహించాలి, భరించాలంటే ఒక మాట నేను మీతో చెప్తాను. ఆమె చెయ్యలా చూపించింది, చూడన్నా ఈ నరకం చూడన్నా నాకు అని. నిజం నమ్మండి, ఆ చేతికి ఆమె పాపం గుడ్డ చుట్టుకొని ఉంది. ఆ క్లాత్ ఇలా చేతికి తీసి చూపిస్తే బ్లేడ్తో కోసేస్తున్నాడండి. భర్త మూర్ఖుడు, రాక్షసుడు. ఎందుకమ్మా అలా చేశాడంటే ఆమంటుంది, అంతేనన్నా, నన్నెళ్ళి డబ్బులు తీసుకురమ్మంటాడు. అర్ధరాత్రి అన్నా, తాగడానికి డబ్బులు లేవని, తాగడానికి డబ్బులు కావాలని, తీసుకురాబో డబ్బులు అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చేదన్నా? ఆడ మనిషి నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగి తీసుకొచ్చేదన్నా? ఆడికి డబ్బులు ఇవ్వలేదు, తీసుకురాలేదని బ్లేడ్తో కోసేసాడన్నా. చూడన్నా, ఇలాంటి బ్రతకడం ఎందుకన్నా అని ఏడ్చింది పాపం. ఇంకా కొన్ని ఉన్నాయి లేండి, అవి చెప్పకూడదు మీకు. నాకు చాలా బాధ అనిపించింది. మృగాలు అడవుల్లో ఉంటాయి కానీ సమాజంలో ఉంటాయా? మృగాలు సమాజంలో బ్రతుకుతున్నాయా అనిపించిందండి నాకు. మమత లేని రాక్షసత్వం, మానవత్వాన్ని కోల్పోయిన పశుప్రాయుతనం,
మృగాలు అడవిలో బ్రతుకుతాయేమో కానీ సమాజంలో బ్రతికే మృగాలు కూడా ఉన్నాయా అనిపించింది. ఎదుటి మనిషి కన్నీళ్లు కారుస్తుంటే, ఎదుటి మనిషి రక్తం కారుతుంటే, ఎదుటి మనిషి శోభ అల్లాడిపోతుంటే కనికరం లేని, కటాక్షం లేని రాక్షసత్వం కడుపు గల్లనిపోయింది నాకు. ఎందుకంటే నేను ఒక అక్క, తమ్ముడు, చెల్లి ఉన్న ఇంట్లో చచ్చినోడినండి. ఏంటమ్మా ఇది అన్నాను. ఆ తల్లి, ఆ సహోదరి పాపం కొన్ని విషయాలు చెప్పి ఆమె బాధ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. సరే లేండి, ఒక మాట చెప్తే నేనండి. ఇక నేను వెంటనే అన్నాను, సరే అమ్మ మోకరించి చిన్న ప్రార్థన చేస్తాను, ఇంటికి వెళ్ళిపో. ఆ దుర్మార్గుడు మరలా ఇంటికి వచ్చేసరికి నువ్వు లేకపోతే మరలా అదేం చెప్తాడో తలకన్ను పెందుకొచ్చిన గొడవ. ప్రార్థనలో పెడతాం, ప్రభు కార్యం చేస్తాడు, మనవాళ్ళు వస్తారు కదా, మనవాళ్ళు కూడా చెప్తాను నేను, మేమంతా ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యం చేస్తాడు, మోకరించమ్మా చిన్న ప్రార్థన చేస్తానంటే పాపము మోకరించి ఎక్కులు పెట్టి ఏడ్చింది. నేను కూడా వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకొని నేను కూడా కన్నీళ్ళతో ప్రార్థన చేశానండి. నాయనా ఎన్నో అద్భుతాలు చేసావు, మా బ్రతుకులు నిన్ను చేయలేదు నాయన, నువ్వు మా కళ్ళ ముందు చేసావు కదా, ఈ సహోదరుని జ్ఞాపకం చేసుకుని ఆయన అని వాక్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా ఆమె అని పాపం కేకలేసింది. సరే ప్రార్థన చేసి ఇంచుమించు 15-20 నిమిషాలు ప్రార్థన చేసి ఆమెనన్నాను. ఆమె కూడా కళ్ళు తుడుచుకొని లేచి నిలబడితే నేను అన్న వెళ్ళిపోమ్మా, ఇంటికి వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో, అటు ఇటు వాళ్ళకు ప్రభు కార్యం చేస్తారని చెప్తే సరే నా అన్నయ్య అని వెళ్ళి ఆమె చెప్పులు తొడుక్కుంటుంది. అంతటితో మౌనంగా ఉండకూడదు నేనైనా, అంతటితో మౌనంగా ఉంటే పోయి ఉండే మాట. నాకు ఇంకా ఉద్యోగం ఎక్కువయ్యి, భారం ఎక్కువయ్యి, ఆ ఇళ్ళే మనిషి చెప్పులు తొడుక్కుంటుంటే నేనేమన్నానంటే, మళ్ళా చెప్తున్నాను, అఘాయిత్యాలకు పాల్పడద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నా దేవుడు ఒక అద్భుతం చేస్తుంటాడు, నువ్వు కంగారు పడద్దు అన్నానండి. మీరైతే ఏమంటారు? అట్లాగానే అంటారు లేదా? ఆమె ఏమనిందో తెలుసా? చెప్పులు తొడుక్కుంటూ అంటది నాతో, నువ్వేమన్నా చేసుకో అన్నా, ఆయన మారడు అన్నా అనింది. ఏమన్నా చేసుకో, మరి ఇప్పుడు దాకా చేసింది ఏంటి? మీకు అర్థమైందని చెప్పిన మాట. ఇంచుమించు అర్ధ గంట ఎపిసోడ్ ఇది. నేను ప్రార్థన చేయడం, ఆమె చెప్పడం, ఇంత జరిగిన తర్వాత ఆమె చెప్పులు తొడుక్కుంటూ అంటది, నువ్వేమన్నా చేసుకున్నా ఆయన మారడా. నేనేం చేసుకునేది ఏంటి? వాడేమన్నా నాముగుడా? ఏమన్నా ఆమె చేసుకునే గుంటకు ఒక్క నీళ్లు తాగుతుంది, ఇక మరలా నేను చేసుకోవాలంటే ఇక ఆ కొరవసరం నేను అనుభవించడానికి. నువ్వేమన్నా చేసుకో. నాకెక్కింది కిక్కు, తిట్టి పడేశాను. నువ్వు విశ్వాసివా పిశాసివే తల్లి? అరే ఇన్ని వాక్యాలు చెప్పి ఇంతగా నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే ఆయన మారడంటే ఆ వంటది 18 సంవత్సరాలు కాపురం చేసాం, నాకు తెలుసు ఆయన ఎవరో. నేను అన్నాను, మాలోకమా, ఓ పిచ్చి మాలోకమా, 18 సంవత్సరాలు కాపురం చేసిన నీ భర్త మూర్ఖత్వాన్ని చూస్తున్నావే కానీ రాతి గుండెను మాంసపు హృదయముగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుని యందు విశ్వాసం నువ్వు కనపరచలేకపోతున్నావు. ఇంకా ఎందుకు నీ జీవితంలో ఈ శాపం, ఈ కన్నీళ్లు, ఈ ఆవేదన, ఈ ఆక్రందన, ఈ శ్రమలు, ఈ కొలిమి? ఎందుకంటే విశ్వాసం లేక. నీవు విశ్వాసము గల దానివే అయితే, విశ్వాసాన్ని గుండెల్లో దాచుకున్న దానివే అయితే, ఎప్పుడో ఏనాడో ఒక అద్భుతం నీ బ్రతుకుల్లో నీవు చవి చూసేదానివి. తీరని కన్నీళ్లు, తీరని ఆవేదన, తీరని బాధ, ఇంకా కుటుంబంలో ఈ శోభ ఎందుకు తెచ్చుకొని కూర్చుందంటే, ఇదిగో దేవుడు ఇప్పుడు స్పష్టంగా కనపరిచాడు, నీ విశ్వాసము లేని హృదయమును బట్టియే. నీవు విశ్వసించి ఉంటే, నీవు ఆయనను పూర్ణంగా నమ్ముకొని ఉంటే, ఆయన మహత్తరమైన కార్యములను, ఆయన వినూత్నమైన కార్యములను, ఆయన సాహస కార్యములను విశ్వసించిన దానివే అయితే ఎప్పుడో ఒక అద్భుతం నువ్వు చూసుండే దానివి. కనాను స్త్రీ వచ్చింది, అయ్యా 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 అంటుంటే ఆయన ఏం పట్టించుకోలేదండి. ఆయన దారిని ఆయన వెళ్తున్నాడు. తమ శిష్యులకి కనికరం వచ్చి, ఎలా బోధకుడా ఆ వైపు కొంచెం చూడవాయా, అరే బాబు ఏం పట్టినట్టు వెళ్ళిపోతానంటే అంత కేకలేస్తుంటే
ఇక ప్రభు వెనక్కి తిరిగి, ఏంటమ్మా ఏంటి నీ గొడవ ఏంటి? అయ్యా 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 నా కుమార్తెకి, ఇదిగో ఏం మాట్లాడుతున్నావు మా తలక లేకుండా నువ్వు? పిల్లలకి పెట్టే రొట్టె కుక్క పిల్లలు పెడతారా? ఎంత మాట అండి! మా నాన్నలు కనుక ఎవరన్నా ఆ మాట అంటే ఊరుకుంటారా? 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పిల్లలకు పెట్టాల్సిన రొట్టెని కుక్క పిల్లలు పెట్టమంటామా? ఇది నా పిల్లల కొరకు చేసిన, నా పిల్లల కొరకు తెచ్చిన రొట్టె, ఇది కుక్క పిల్లలు పెడతారంటే వాల్యుబుల్ వేడ్. ఆమె ఏమనిందో తెలుసండి? అయ్యా వాస్తవమే కాదనట్లే. మరి ఆ బల్ల దగ్గర నుంచి, ఆ బల్ల మీద నుంచి ఆ రొట్టె ముక్క పడుతుంది కదా, జారిపోయి తినేటప్పుడు ఆ బల్ల మీద నుంచి పడిపోద్ది చిన్న రొట్టె ముక్క. అంటే అర్థం ఏంటంటే, నా బిడ్డ స్వస్థ చిత్తురాలు అవ్వడానికి ఆ రొట్టె ముక్కైన చాలు. ఎంత విశ్వాసమో చూడండి. ఆ నెత్తి మీద చేపెట్టి నూనె పోసి బైబిల్తో పెటా 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 కొట్టి యాప్ మండ తీసుకొచ్చి ముఖం మీద దిగదీసి ఎగదీసి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్, అట్లా అనవసరం లేదు. అవసరం లేదు. నా బిడ్డకి ఆరోగ్యం కలిగేటట్లు, నా కుటుంబం వెలిగించబడేటట్లు, నా కుటుంబంలో చీకటి తొలగేటట్లు ఓ చిన్న రొట్టె ముక్కైనను సరిపోతుంది. అది నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వస్తుంది. ప్రభు, ఆ రొట్టె ముక్క నాకు అవసరం లేదు, కానీ ఆ బల్ల మీద నుంచి పడిపోయిన అంత చాలయ్యా, అంత చాలయ్యా. ఈ విశ్వాసమే ఆమె జీవితంలో అద్భుతం చేసి పెట్టిందండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నీ విశ్వాసపు జీవితపు పరిమాణం ఎంత? ఎలా విశ్వసిస్తున్నావు? ఎలా నమ్ముకుంటున్నావు? ఎలా ఆయన మీద ఆధారపడ్డావు? విశ్వాస జీవితంలో ఎదురయ్యే పోరాటాలలో జయిస్తున్నావా, ఓడిపోతున్నావా? విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అన్నప్పుడు విశ్వాసము మనకు విజయాన్ని ఇస్తుంది. కానీ విశ్వాసము ఎప్పుడు మనల్ని సిగ్గుపరచదండి. అద్భుతాలు చూస్తూ, మహత్కార్యాలు చూస్తూ, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఆయన ఇవ్వగలడా, ఆయనకి కోపం వచ్చిందంట. ఈ రాత్రి నేను మీతో చెప్పే మాట ఒకటే, నీ అవిశ్వాసాన్ని రాత్రి విడిచిపెట్టి, నాయనా నీవు నా బ్రతుకులో ఎంత గొప్ప కార్యమైన చేయుటకు సమర్థుడు అయిన దేవుడవు నీవేనయా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంత కార్యమైన చేయుటకు శక్తి గల దేవుడు నీవని విశ్వసించగలిగితే, ఈ రాత్రి నా దేవుడు నీ మీద ఆయన కనికరం చూపడానికి సిద్ధంగా ఉన్న శుభరాత్రి. ఈ రాత్రి నీవు కనికరమును పొందుకొని, కృప పొందుకొని, వాత్సల్యమును పొందుకొని ఇక్కడి నుంచి నీవు జయముతో తిరిగి వెళ్ళుదువు గాక. దానికి నీ విశ్వాసం కావాలండి. నీ విశ్వాసం కావాలండి. నా ప్రభు చేయగలడు, నా ప్రభు ఇవ్వగలడు, నా ప్రభు నన్ను దీవించగలడు. పూర్ణమైన విశ్వాసం, ఆ నమ్మిక ఈ రాత్రి నువ్వు కోల్పోతే, ఆయన హృదయంలో కోపాన్ని పుట్టిస్తే, నీవు ఇరుకైన మార్గంలో కన్నీళ్లతో ముందుకి కొనసాగించబడవలసిందే, కానీ ఏ మేలు కూడా పొందుకోలేవండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఇరుగకయే విశ్వసించి వెళ్ళిపోయాడట. ఆఖరిగా నేను చెప్పే మాట వినండి. విశ్వాసుల పట్టిక మనకు తెలుసు కదా. హెబ్రీ పత్రికల పరిశుద్ధుడైన పౌలు రాస్తాడు. అందులో మనం చదివితే, వాళ్ళు విశ్వాసమును బట్టి వాళ్ళు రాజ్యాలు జయించారంటండి. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి ఒకసారి. సచ్చిదెబ్బలు కొట్టమన్నానా, గట్టిగా కొట్టమన్నానా? ఆమె ఏం జయించారండి? వాళ్ళు ఏం జయించారండి? రాజ్యాలు జయించారట. దేనిని బట్టి రాజ్యాలు జయించారు? బై ఫెయిత్. ధనాన్ని బట్టి, ఫలాన్ని బట్టి, శక్తిని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు జయించారు వాళ్ళు. వాళ్ళ విశ్వాసం ఎలాంటిది అనంటే, వాక్యములో వ్రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి హానోకు చెప్పండి, మరణమును రుచి చూడకుండానే. అంటే ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదంటే, మరణము కంటే బలమైన విశ్వాసం అండి. మరణాన్ని జయించగలిగిన విశ్వాసం అండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, నీ నమ్మికను బట్టి
నా దేవుడు నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, నీ గుండెను నింపడానికి, ఆయన గుప్పిలు విప్పడానికి ఇదిగో ఈ రాత్రి ఆయన నిన్ను పిలుచుకొని వచ్చాడు. ఈ మాటలు నీ చెవిన పెట్టాడు. నీ గుండెల్లో ఆయన ఈ రాత్రి ఒక దీవెనను నింపాలని ఆశపడ్డాడు. ఇంకా అవిశ్వాసంతో గుండె హృదయపు తలుపులు మూయబడినట్లుగా ఉంటావా? లేక హృదయపు తలుపులు తెరిచి పూర్ణమైన విశ్వాసంతో, పూర్ణమైన నిరీక్షణతో, పూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆనుకొని విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై విజయాన్ని చేత పట్టుకొని వెళ్తావా అనేది నీ చేతిలో ఉంది. తీర్మానం నీ చేతిలో ఉంది. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి 2 విషయాలను మీతో చెప్పాను. ఎందుకు ఆయన కోపించుచున్నాడు అనంటే దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి ఆయన కోపించాడట. 2, ఆయన ఎందుకు కోపించుచున్నాడు అనంటే వాళ్ళ అవిశ్వాసమును బట్టి ఆయన కోపించుచున్నాడట. ఈ రెండింటికి పరిష్కారం ఏంటంటే ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాప్తుడవై కన్నీళ్లు కార్చి, నాయనా నా హృదయ కాఠిన్యమును నేను విడిచిపెడుతున్నాను, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు, నన్ను కనికరించమని కోరుకుంటే, కటాక్షించమని కోరుకుంటే, క్షమభిక్షను వేడుకుంటే ఈ రాత్రి నా దేవుడు ఆయన శిలువలో కార్చిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తమును నీ మీద ప్రోక్షించి నీ హృదయమును మార్చడానికి, కాఠిన్యతను తొలగించడానికి ఈ రాత్రి నా దేవుడు నీకు అనుగ్రహించిన చక్కటి సదవకాశం. నా ప్రియమైన సహోదరులారా, ఇంకా అహంకారపు మత్తుతో, డబ్బు ఎత్తుతో, గర్వమనే గుర్రవేకి ఓ నాకేంటి అన్నట్లుగా సాగి వెళుతావా? లేక నీ హృదయ కాఠిన్యతను తొలగించుకొని, నీ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకొని, నీ రాతి గుండెను యేసు రక్తము చేత తడపబడినట్లు, కడగబడినట్లు, ప్రోక్షించబడినట్లు ప్రభు సన్నిధిలో క్షమభిక్షను వేడి కనికరింపబడుతావా? నీ కొరకే నా ప్రభు గాయపరచబడ్డాడు, నీ కొరకే నా ప్రభు రక్తం చిందించాడు. ఈ రాత్రి నీ కొరకు చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ఇంకా అవిశ్వాసముతో పెనవేసుకొని, విశ్వాసాన్ని పోగొట్టుకొని, అవిశ్వాసపు ఛాయలతో అల్లాడిపోతూ, తల్లడిల్లిపోతూ, కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు, కష్టం, వేదన, రోదన జీవితంలో దిగమిక్కుకొని ఎంతకాలం బ్రతుకుతావు? ఈ రాత్రి విశ్వసించు, నా దేవుని గొప్ప కార్యములను ఎడల చేయబోతున్నాడు ఆయన. ఏ బలహీనతతో నీవు ఉన్నా, ఏ రోగముతో నిలిచి ఉన్నా, ఏ సమస్యతో సతమతమవుతూ ఉన్నా, ఏ కష్ట పరిస్థితులలో నలిగిపోతూ, అల్లాడిపోతూ, ఒకవేళ కదలలేని పరిస్థితులలో కుమిలిపోతున్న సహోదరుడా, ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయనువు, అద్భుతం చేయనువు, అద్భుతం చేయనువు. అడుగు ప్రభువుని, ప్రభు 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 ప్రభు, ఒక్క రొట్టె ముక్క చాలయా, ఒక్క రొట్టె ముక్క చాలు. నా జీవితాన్ని మార్చేది, నా బ్రతుకును మార్చేది, నా జీవితంలో మరుపురాని అనుభవాన్ని మిగిల్చేది కొంచెమే చాలు, ఒక్క రొట్టె ముక్క చాలు. నన్ను కనికరించు ప్రభు, ప్రభు. నా ప్రియ సహోదరులారా, అదిగో ఆ గుడ్డి భిక్షగాడు కేక వేసినట్లు, ఆ గుడ్డి భిక్షగాడు యేసును పిలిచినట్లు, ప్రభు ప్రభు, దావీదు కుమారుడా నన్ను కనికరించమని కోరుకో. నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. దయ చూపమని, కనికరించమని, కటాక్షించమని ఈ రాత్రి నీవు ద్రోహీనని దోషులకి క్షమభిక్షణ వేడి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపుడవైతే కృప నీకు కలుగుగాక, కృప నీకు కలుగుగాక, జయము నీకు కలుగుగాక, స్వస్థత నీకు కలుగుగాక, విడుదల కలుగుగాక, విడుదల. పిలవండి ప్రభుని, పిలవండి ప్రభుని, కనికరించమని కోరుకోండి ప్రభుని. దాటిపోవద్దు ప్రభువా, దాటిపోవద్దు. గాయపరచబడిన హస్తముతో నన్ను ముట్టండి, స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి, జయం ఇవ్వండి ప్రభు. పిలవండి, నోళ్ళు తెరిచి పిలవండి ప్రభుని. విశ్వాస
కేకలే, విశ్వాసంతో పిలువు, విశ్వాసంతో అడుగు. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరుడా, ఆయనను దాటిపోనివ్వకు, ఆయనను నిన్ను దాటిపోనివ్వకు. నోరు తెరిచి పిలువు, నోరు తెరిచి పిలువు. ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను మరుగు చేసి బహుసూటిగా, బహుతేటగా, ముఖాముఖిగా మనతో ప్రభు మాట్లాడారు. ఓ శ్రేష్టమైన వాక్కును ఈ రాత్రి మనం వినగలిగాం. నిలిచిన మనం ఓ నిర్ణయముతో దేవునికి సమర్పించుకుందాం. యేసయ్యా, నా విశ్వాసమును నూతన పరుచు నాయన, నాపై వాత్సల్యము చూపు తండ్రి, నాపై కనికరము చూపు తండ్రి. నీవు నమ్మదగిన దేవుడవయ్యా, కోపించుచునే వాత్సల్యము చూపు దేవుడవు నాయన. యోనా నీ కవిదేవుడైనప్పుడు కోపించి మరలా వాత్సల్యము చూపి నీ చిత్తమును జరిగించిన దేవుడవయ్యా, నీ ప్రణాళికలు నెరవేర్చిన దేవుడవయ్యా. నా జీవితంలో నీ వాత్సల్యం చూపు తండ్రి. నేను ఎక్కడ అవిధేయుడనైపోయానో అయ్యా, సౌలు వంటి నీకు విరోధమైన కార్యాలు నా జీవితంలో ఏమున్నాయో అయ్యా, తోమా లాంటి అవిశ్వాసం నాలో ఉందేమో. ఆ రొట్టె ముక్క కోరిన ఆ తల్లిలాంటి విశ్వాసం నాకు ఇవ్వండి. వర్తమానమైన ప్రియ దైవ జనాంగం, మీ కుటుంబాలలో అద్భుతాలు జరుగునుగాక, స్వస్థతలు చూచుదురుగాక, కరోనా వైరస్ నిర్మూలమగునుగాక. దేవుని శక్తి మిమ్మల్ని హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతుల పైకెత్తి, దేవుడు మీ జీవితాలలో ఒక అద్భుతం, ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన వాత్సల్యం, ఈ రాత్రి ఆయన కృప మీ జీవితాలలో ప్రభు దయచేయబోతున్నాడు. ఇక్కడ నుండి వచ్చిన గుమ్మడికాయతో తిరిగి వెళ్ళినట్టు కాక, దేవుని ఆశీర్వాదాలు బంగారము పల్లెము పట్టుకుని వెళ్ళినట్లుగా ఈ సభలలో దేవుని ఆశీర్వాదము మీరు తీసుకుని వెళ్ళాలి. అయ్యా, నాపై వాత్సల్యం చూపండి. మన మధ్యలో దైవజనులు డేవిడ్ గారు, రాజమండ్రిలో పరిచర్య చేస్తున్న దైవదాసులు ఉన్నారు. వారి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఉందాం. దేవుడు కార్యం చేయబోతున్నాడు. యేసయ్యా, 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 నేను ఈ స్థలాన్ని నుండి దీవెనతో వెళ్ళాలి ప్రభు, దీవెనతో వెళ్ళాలి, దీవెనతో వెళ్ళాలి, ఆశీర్వాదంతో వెళ్ళాలి. మీ కార్యం చేయండి ప్రభు, మీ కార్యం చేయండి, మీ కార్యం చేయండి. సర్వ సృష్టికి కారణభూతుడానికి స్తోత్రం నాయన. ఈ ముగింపు సభను నాయన ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఈ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రం. మేము ఆశీర్వదింపబడబోడానికి కారణము నాయన మా హృదయ కాఠిన్యమని, మా అవిశ్వాసమని సూటిగా తేటగా మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఈ పాదాలు పట్టి బ్రతిమలాడుకొనిచున్నామయ్యా. పాపనైన నన్ను మమ్మలను కరుణించు స్వామి. మా దేశాన్ని పాడు చేస్తున్న భయంకరమైన వైరస్ రావడానికి కారణం ఇదిగో 133 కోట్ల మంది ఉన్న మా భారతదేశం కాఠిన్యమేనైనా ఈ రోజున నీ సేవకుడి ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు.
వీరభద్ర పరాన్ని మీరు ఆశీర్వదించిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కుడి వచ్చిన ప్రజా వారిని ప్రభువా ఏ విధముగా ఆశీర్వదించబోతున్నావో సూటిగా మాట్లాడేవయ్యా. అవును తండ్రి. మా హృదయంలో కాఠిన్యం ఉందని, మాలో అవిశ్వాసం ఉందని, భక్తిగా కనబడుతూ నాయన వేషధారణగా మా జీవితాలు కొనసాగుతున్నాయని, నీ చిత్తం నీ ఏర్పాటును నాయన మీరు ముందుగానే సిద్ధపరిచి ఉన్నారు. కానీ మా హృదయ కాఠిన్యం వలన మేము పొందుకోలేకపోతున్నామయ్యా. చిన్న విషయంలో కూడా నాయన అతన్ని అవిశ్వాసులుగానే మేము ఉన్నాం. ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ సేవకుని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటున్నాం అయ్యా. అతన్ని ఊరికినే వచ్చి ఊరికినే వెళ్ళిపోతున్న మా జీవితాలలో ఓ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఈ రాత్రి మీరు ఇవ్వబోతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. విశ్వాస పరిమాణంలో మమ్మల్ని పెంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన శాపాన్ని కృపణ మా ఎడల అత్యున్నతముగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. నీ కార్యము జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఏ విధము చేతనైనా తండ్రినైనా అయ్యా నీ ఉన్నతమైన కార్యము జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా విశ్వాస వీరులుగా మేము నాయన జాబితాలు ఉండగలిగిన కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా అయ్యా చిన్న చిన్న విషయాలలో ఆయన తొందరపడుతున్నామయ్యా. ఆ విషయమే మీరు సూటిగా మాట్లాడారు ప్రభువా. అయ్యా నీ మాటను పక్కన పెట్టినైనా విశ్వాసిగా ఉన్న నాయన సౌలును మా ముందు ఉంచావు నాయన. అయ్యా పశ్చాత్తాపడిన నాయన యోనాను మా ముందు ఉంచావు నాయన. అయ్యా దానికి కారణము నేనే, ఈ రోగానికి ఈ వైరస్కి కారణం మేమే అని నేను సెలవిస్తూ ఉన్నావు నాయన. అయినను మాయన అతను మాకు కానట్టుగానే హృదయం కాఠిన్యం చేసుకుని మా జీవితాలు కొనసాగుతున్నాయి. పరిశుద్ధాత్మడా శలభత్వ కలాలబా ఓ రిమనరబరిబే కథర్నలబా శలవోరా రిమనరబరిబే తురనలబా శబలబబల. ఈ సేవకుడు ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసపడి ప్రభువా ఈ ప్రాంతం మీద నీ కృపను ఉంచినందుకు స్తోత్రాలయ్యా. మహిమ కలిగిన ఆయన ఈ పరిస్థితి భయంకరంగా ఉండగా ఆయన అయ్యా అయ్యా ఇంతమంది ప్రజలను తీసుకుని వచ్చేవు నాయన. వచ్చిన ప్రతి బిడలో నాయన విశ్వాసం అనే నాయన విత్తనాన్ని నాటినందుకు స్తోత్రాలయ్యా. హృదయ కాఠిన్యాన్ని తొలగించినందుకు స్తోత్రాలయ్యా. ఆశీర్వాదం ప్రారంభించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. నిశ్చయముగా నాయన ఈ యొక్క రాత్రి మా జీవితాలలో నాయన మరవని రాత్రిగా మార్చుతున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ కార్యము జరిగించండి ప్రభు, నీ స్తోత్రాలు. ఇంకను నాయన ఈ వీరభద్రపురంలో ప్రభువా అనేకులు ఉన్నారు నాయన, నిన్నెరగని ప్రశ్నలు ఉన్నారు నాయన. వారందరి కొరకు మీరు మాట్లాడారు నాయన. అయ్యా ఆస్తులు అంతస్తులు పొలములు ఉన్న ప్రభువా అయ్యా మా జీవితాలలో రక్షణ లేని వారు ఉన్నావయ్యా. ఈ రాత్రి నాయన కరుణించు నాయన. వీరభద్రపురానికి మీద నీ కనికరము రాలేవయ్యా. ఎంతో నాయన నీ సేవకుడు పడిన ప్రయాస వ్యర్థం అవ్వకూడదయ్యా. దూర ప్రాంతాల నుండి వచ్చిన నాయన సేవకుల ప్రయాస వ్యర్థం అవ్వకూడదు నాయన. ఒక అద్భుతం చేయండి నాయన. మూర్ఖులైన సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడు కదయ్యా. ఒక్కసారి మీ మాట సెలవివ్వండి నాయన. ఒక అద్భుతం చేయండి నాయన. ప్రయాసపడిన నాయన అనేకులు ప్రయాసపడ్డారయ్యా. ఘనతల కొరకు గొప్పల కొరకు కాదు కదయ్యా. అద్భుతం చేయండి అయినా, అద్భుతం చేయండి అయ్యా. ప్రయాస వ్యర్థం అవ్వకూడదు నాయనా. ఒక్క ఆత్మైనను వీరభద్రపురములో రక్షింపబడి నీ యొక్క ఎదుట సమూహంలో నాయన సంపూర్ణంగా నిలబెట్టగలిగిన కృపను గిరిచేయడయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ఊహకు మించినట్లుగా ప్రభువా ఈ ప్రాంతంలో ప్రభువా ఎన్నడూ ఊహించలేదయ్యా. మందిరం కట్టబడడానికి ఎంత కృపించావో నాయన. మందిరములో నాయన ఆత్మలను కూడా మీరు అలాగే తీసుకురాబోతున్నందుకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని దర్శించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరి మీద నీ కృపాని గురించినందుకు స్తోత్రాలు. ఈ కార్యము జరిగించండి నాయన. నీ కార్యము జరిగించండి. ఈ సేవకుడు సంఘ సేవకుడు నాయన పడిన ప్రయాస వ్యర్థం అవ్వకూడదయ్యా. ఒక దినము మీరు చూడబోతున్నాము నాయన. వీరభద్రపురము వరమంతా కూడా నీ యొక్క రాకడకు సిద్ధపడును గాక. పరలోకములో కనబడుదురు గాక. అయ్యా శనమాతురల బాబా తుకాతరల బలబా నిమరబ శిఖబరబ తురల బాబా. వారి వెనక క్రియ జరిగిస్తున్న ప్రతి దుష్టాత్మలు యేసు నామములో
రక్షణకు ఆటంకపరుస్తుడు అయ్యా, పశ్చాత్తాపానికి ఆటంకపరుస్తున్నా అయ్యా, హృదయ కాఠిన్యము చేసుకుంటున్న ప్రతి విధమైన అపవిత్రపు ఆత్మలు యేసు నామమున కాలిపోవును కార్యము జరిగించి మహిమ తెచ్చుకొనమని ఈ సేవకుని ఇంకను బలపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. రమేష్ అన్న ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉండగా నాయన కృపరానివ్వండి స్వామి, ఇంకా కృపరానివ్వండి నాయన. ప్రతి మాటకు జీవాన్ని ఇచ్చేవందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. పడిపోయిన వారిని లేపేవయ్యా, నిశ్చయముగా వెలుగుని చూసేవారిగా మార్చేవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున పేరిట వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, కృపా సమృద్ధి, నిత్య ఆశీర్వాదం ఈ సభలలో పాలు పొంది ఆరాధనలో నిలిచి దేవుని సన్నిధిని కోరుకున్న ప్రతి ఒక్కరికి, సేవకులకు, సంఘములకు, ఈ పరిసర ప్రాంతములకు, ఈ గ్రామములకు, ఈ పరిచర్యలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి అలాగే చేతులు అల్లాడించుచు ఈ భయంకరమైన ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులలో మహిమ గల దేవుని బాహువు చాపబడి సకల పరిస్థితులు అనుకూలపరచబడి దేవుడు దీవెనకరంగా జయకరంగా మునుపు సంవత్సరముల కంటే గొప్పగా ఈ సభలు జరిగించినందుకు అందరు చేతులు ఊపుతూ అల్లాడించుచు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్పండి స్తోత్రం, 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 స్తోత్రం. చాలిన దేవుడుగా మన పక్షమున మన ప్రభువు మనకై నిలిచి ఉన్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిశ్చయముగా ఈ మీటింగ్ లో పాలు పొందిన వారందరూ దీవింపబడుదురుగాక, ఫలించుదురుగాక, వర్ధిల్లుదురుగాక, మేలు పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, విశ్వాసములో నూతన పరచబడుదురుగాక, ఆత్మల ప్రార్థించుదురుగాక. అందరు చేతులెత్తి చప్పట్లు కొడుతూ దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ఇప్పుడు దిగివచ్చు ఒక్కొక్కరిని 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 దర్శించుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. మనము తగ్గింపబడాలి, ఆయన మాత్రమే మహిమపరచబడాలి. ఈ కార్యములు ఈ రీతిగా జరుగుటకు కారణం కేవలం దేవుని సహాయం మాత్రమే, దేవుని కృప మాత్రమే, దేవుని వాత్సల్యం, దేవుని ఆశీర్వాదం, దేవుని కనికరం మాత్రమే. అందుకని చేతులైతే అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్.